కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ భేటీ కానుంది. ధరణి సమస్యలు, మార్పులు, చేర్పులపై చర్చించనుంది కమిటీ. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది ధరణి కమిటీ. ఇప్పటికే సీసీఎల్ఏ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సంధ్య మరి కాసేపట్లో సచివాలయంలో ధరణి సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కాబోతుంది. ఇది రెండో సమావేశం చెప్పవచ్చు. ఈ నెల 11న ఇదే సచివాలయంలో కమిటీ మొట్టమొదటిసారిగా సమావేశమైంది. మొట్టమొదటి సమావేశంలో పలు కీలక అంశాలపై ధరణి కమిటీ చర్చించింది. అందులో ప్రధానంగా ధరణి పోర్టల్లో కావచ్చు, భూ పరిపాలన విషయంలో కావచ్చు, మొత్తం నుంచి 40 నుంచి 50 సమస్యలను ఈ ధరణి కమిటీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఈరోజు రెండో రోజు సమావేశంలో పూర్తి స్థాయిలో ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ప్రభుత్వం దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి అంశాలపై ఈరోజు ధరణి కమిటీ రెండో రోజు సమావేశంలో ఈ అంశాలపై చర్చించబోతుంది. అందులో ప్రధానంగా ధరణి కమిటీ గుర్తించిన ప్రధానమైన సమస్యల్లో సర్వే నెంబర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సర్వే నెంబర్లు కొన్ని ధరణిలో వాస్తవ సర్వే నెంబర్లు కొన్ని ఉంటే దాంట్లో ధరణిలో సర్వే నెంబర్లు మార్పులు చేర్పులు కావచ్చు, కొన్ని సర్వే నెంబర్లు ధరణి పోర్టల్లో కనిపించకుండా పోవడంపైనే ధరణి కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది. దాంతోపాటు వాస్తవ భూ విస్తీర్ణానికి ధరణిలో ఉన్న భూ విస్తీర్ణానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చిందన్న దానిపై కూడా ధరణి కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ భూములకు సంబంధించిన వాస్తవ పట్టదారులతో పేర్లతో ఉన్న భూమి మరొకరి పేరుపైన బదలాయింపులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూములు ఇంకొక వేరే సంస్థలకు కట్టబెట్టడం కావచ్చు, లేదంటే దేవాలయ భూములకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటువంటి చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు చాలా అంశాలపై ఎవరైతే రైతులు కావచ్చు, భూ యజమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా ధరణి సమస్యలపైన ప్రభుత్వానికి చాలా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఇప్పటివరకు ధరణి సమస్యలపై 2,36,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు ధరణి సమస్యలపై కమిటీ గుర్తించింది. వాటిని ఇంకా ఎందుకు పెండింగ్లో పెట్టాల్సి వచ్చిందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇటువంటి ప్రధానమైన సమస్యలన్నిటిపైన ధరణి కమిటీ చర్చించిన తర్వాత ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సిఫార్సులు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ధరణిపై ఫిర్యాదులు తీసుకోవడంలో కానీ సజెషన్స్ తీసుకోవడం విషయంలో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేసింది. ధరణి కమిటీ శాశ్వత ప్రాతిపదికన సీసీఎల్ఏలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సచివాలయంలో భేటీ అయిన తర్వాత ఇటువంటి సమస్యలన్నిటిపైన చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఒకేసారి కాకుండా దశల వారీగా ధరణి సమస్యలపై మార్పులు చేర్పులపై 2 దఫాలుగా ఈ నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సంధ్య, అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ధరణిలో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతకు ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది ధరణి అకౌంట్కి సంబంధించి అంత సాటిస్ఫాక్షన్ లేరు అన్నారు. కాబట్టి అంటే కొత్త తరహాలో దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అందరికీ సౌలభ్యంగా? ఖచ్చితంగా ధరణిని ఎప్పుడైతే బీఆర్ఎస్ గత ప్రభుత్వం తీసుకొచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా సమస్యలు ఏర్పడుతూ వస్తున్నాయి. అందులో ప్రధానంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు వస్తున్నాయి. కొన్ని సర్వే నెంబర్లు ధరణిలో లేకుండా పోవడం, కొంతమంది పట్టాదారులు వాస్తవ పట్టాదారుల భూమి మరొకరి పేరు మీద బదలాయింపు కావడం, ఇటువంటి చాలా సమస్యలు తలెత్తాయి. గతంలో కూడా చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ధరణి సమస్యలపై ప్రత్యేకంగా అప్పటి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరి అధ్యక్షతన ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా 2 సార్లు అధ్యయనం చేసింది దీనిపై. కానీ అధ్యయనంలో ఏం తేలిందన్నది ఇప్పటికి కూడా బహిర్గతం కాని పరిస్థితి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ధరణిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి భూమాతగా నామకరణం చేయాలి, పేరు కూడా మార్చాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ భూమాతగా మార్చే క్రమంలో ధరణిలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అన్న దానిపై ప్రధానంగా దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ ధరణి సమస్యల కోసం ప్రత్యేకంగా నవీన్ మిత్తల్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. ఈ రోజు రెండో రోజు సమావేశం అవుతుంది. ఇప్పటికే మొదటిసారి సమావేశమైన ధరణి కమిటీ సుమారు 40 నుంచి 50 ప్రధానమైన సమస్యలు ధరణిలో ఉన్నాయని చెప్పి గుర్తించింది. కాబట్టి ఈరోజు ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, ప్రభుత్వానికి ఎటువంటి సిఫారసులు చేయాలన్న దానిపైనే ఈరోజు ప్రధానంగా కమిటీ సమావేశం దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సుదీర్ఘంగా ఈ కమిటీ సమావేశం జరిగిన తర్వాత మొదటి నివేదిక కమిటీ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలా దశల వారీగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేసి భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.